అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. రేపు 3వ తేదీ మార్చ్ 2026 మంగళవారం రోజు చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం రోజు హోలీ పండుగ జరుపుకోవచ్చా అనేది అనేక మందిలో ఉన్నటువంటి సంశయం. అయితే ప్రధానంగా సూర్యోదయానికి గ్రహణం లేదు కాబట్టి మనము ఈ పండుగను జరుపుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో చాంద్రమానం ప్రకారము మన పంచాంగాలు చూస్తూ ఉంటాం కాబట్టి మన రాష్ట్రాల్లో ఈ పండుగను జరుపుకోవచ్చు. రెండవ విషయం, ఈ గ్రహణము ఎప్పుడు ప్రారంభం అవుతుంది? సుమారుగా 3:23 ఈ గ్రహణము ప్రారంభం కాబోతోంది. అయితే మనం గ్రహణాన్ని స్పష్టంగా చూడాలంటే 6 గంటలకు మన మిద్దెపైకి ఎక్కినట్టయితే 6:20 నుండి ఒక 20 నిమిషాల పాటు ఈ గ్రహణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం చూడడానికి మనం బైనాక్యులర్ లాంటి వాడినట్టయితే గ్రహణము చాలా స్పష్టంగా కనబడుతుంది. సూర్యగ్రహణం అంతా ప్రమాదకారి కాదు. సూర్యగ్రహణంకైతే ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా చూస్తే కళ్ళకు మరి ఎఫెక్ట్ అనేది రాదు. ఈ చంద్రగ్రహణంకు అట్లాంటిది ఏం లేదు. మనము 20 నుండి 25 నిమిషాలు స్పష్టంగా చూడవచ్చు. 6:50 కల్లా ఈ గ్రహణం మొత్తం కూడా పూర్తయిపోతుంది. అయితే సాధారణంగా ఈ గర్భవతులు బయటకు రాకపోవడము చాలా మంచిది. వాళ్ళు విశ్రాంతి దశలో ఉండి నామ సంకీర్తన, వాళ్ళకు నచ్చినటువంటి దేవుడు నారాయణుడు కావచ్చు, పరమశివుడు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఇష్ట దైవము, వాళ్ళ కుల దైవం యొక్క నామస్మరణ చేయడం అనేది చాలా మంచిది. ఈ గ్రహణంపై ఎటువంటి సంశయాలు, భయాలు పెట్టుకోకండి. ఎవరైతే నారాయణుని నమ్ముకుంటారో వాళ్ళకి ఎట్లాంటి భయాందోళనలు ఉండవు. ఇక గర్భవతులైతే గ్రహణం తర్వాత ఏదైనా జ్యూస్ లాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా ఉదయము 10-11 లోపు ఈ భోజనాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. గ్రహణం రోజు భోజనం ఎందుకు చేయవద్దన్నారు అంటే అది విషతుల్యంగా మారుతుంది. మన ఆరోగ్యం కోసం మంచిదని మన పెద్దలు ఈ యొక్క విషయాన్ని మనకు చెప్పి ఉన్నారు. దీనిపై లేనిపోయినటువంటి సమస్యల్ని మనము తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆద్యంత పుణ్యకాలము తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది కాబట్టి